రామకొండ నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా జీడీకే 13 ఇంక్లైన్ మైన్ మీద సావిత్రిబాయి పూలే 194 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సింగరేణి బీసీ అసోసియేషన్ పిట్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194 జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై పూలే చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే విశేషాలు మరియు సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. అగ్రవర్ణాలకి తన భర్త జ్యోతిరావుతో జరిగింది. ఈ దేశంలో మనందరం కూడా పూలే గారి జయంతి వేడుకల్ని నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు, మహిళల కోసం మహిళలు విద్యావంతులైతేనే రాణించగలుగుతారు అనేటువంటి సదుద్దేశంతో 194 ఏళ్ల కిందట వారు 1831 జనవరి 3వ తారీఖు వారు జన్మించడం జరిగింది. 194 ఏళ్ల కిందటనే మహిళలకి అక్షర జ్ఞానం అవసరం అని చెప్పి ఆనాడు తన భర్తనే జ్యోతిబా పూలే గారిని గురువుగా ఎంచుకొని వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని మహిళలందరికీ కూడా అక్షర జ్ఞానాన్ని నేర్పించాలని వారానాడు గ్రహించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. స్త్రీ జాతికి దేవతామూర్తి లెక్క ఇవాళ మాలాంటి వాళ్ళం ఎంతో మంది నాయకులుగా ఎదిగినామంటే వారు అందించినటువంటి భిక్షనే ఈరోజు మీ ముందు మమ్మల్ని నిలబెట్టింది. ఇవాళ సింగరేణి కార్మికులంటేనే దేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సైనిక